పైకి రా. నువ్వు ఇక్కడ ఉంటానికి అర్హుడు. ఇదా పైకి ఎక్కు. అయ్యో చూడండి, ఇంటి పరిచర్యలో పరిచారకుడు. స్వరూపమైనను సొగసైనను లేదు అన్నట్టు మీరు మెచ్చుకోవటానికి అందగాడు ఇంకొకటి ఏదో అనుకోవటానికి లేదు. సువార్త చెప్తావా నాయసరావు? చెప్తావా? ఎంతమంది? 5 నడిపించాను. అదిగో 5 ఆత్మల్ని రక్షించాడంట. ఒక పక్క సువార్థికుడుగా ఆత్మల రక్షణ కొరకు కష్టపడుతూ, మరో పక్క దేవుని సన్నిధిలో నాకు సహకారిగా పరిచర్య చేస్తూ ఎంత ధన్యత పొందాడు. ఈరోజు నేను చెబుతున్నా, ఇంతమంది ఉన్నారు మీలో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది ముందు ఈ ఘనత మీకు మీ జీవితంలో దొరికిద్దా? ఇది చాలా అసలు మా వాడికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొట హల్లెలూయా. ఒక మనుషుడుగా నేనే ఇంత పులకించానంటే ఈ చిన్నవాని సేవను బట్టి నా యేసయ్య ఎంత ఆనందపడతాడు ఊహించు ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ నాన్న. ఓ దేవుడు నిన్ను దీవించు గాక. సంతోషంగా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మరి మరొక మంచి సాక్ష్యంతో మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి అతిథి అని చెప్పుకోవాలి. మరి తను చూస్తే తన రూపం బాగలేదు, తను చూడటానికి సమాజంలో మరి అంత పేరు ప్రఖ్యాతులు కానీ సమాజం గుర్తించదగినటువంటి స్థాయి క్వాలిఫికేషన్స్ ఏమి లేవు. కానీ మరి తను ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు సేవలో గొప్పగా వాడబడతా ఉన్నారు. ప్రభు సేవలో ముందు కొనసాగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి దైవజనులు శాలేం రాజు గారు మరి ఆ వ్యక్తిని పరిచయం చేయటం సమాజానికి, తర్వాత అందరికీ సుపరిచితులుగా మరి నాగేశ్వరరావు అన్న మనకి తెలుసు, పరిచయం. మరి అన్నగారి యొక్క సాక్ష్యాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. మరి సహోదరులు సాక్ష్యం పంచుకుండగా ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ సాక్ష్యాన్ని చూసి ప్రభువులో దీవించబడండి. మరి క్రీస్తు కొరకు మీరు కూడా నమ్మకంగా ఆయన సేవలో కొనసాగిపోండి. మరి అన్న, ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. మీ సాక్ష్యం పంచుకోవడానికి మా మధ్యలో ఉన్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ముందుగా మీ కుటుంబ నేపథ్యాన్ని మాకు తెలియపరచండి అన్న. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఈ సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగే సహోదరుడికి యేసుక్రీస్తు వారి గొప్ప నామములో వందనాలు. అయితే నా పేరు నాగేశ్వరరావు. నేను హైందవ కుటుంబంలో నుంచి వచ్చాను. మా అమ్మ పేరు గౌరీబాయ్, మా నాన్న పేరు ఠావురియా. నాకు ఒక అన్నయ్య, ఒక అక్కాయి. అయితే నేను పుట్టుకతో క్రైస్తవుని కాదు. నేను పుట్టుకతో ఎందుకు క్రైస్తవుని కాదంటే విపరీతమైన విగ్రహారాధికుడిని. నేను ఎలాంటి విగ్రహారాధన అంటే, నేను అంటే గుడులు గోపురాలు అన్నీ తిరిగాను. విజయవాడ వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, హైదరాబాద్లో ఉన్న చిలుకూరి బాలాజీ టెంపుల్ వెళ్ళాను, హైదరాబాద్లో ఉన్న శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆ టెంపుల్స్ అన్నీ కూడా తిరిగాను. కానీ సత్యదేవుణ్ణి ఎప్పుడైతే నేను పట్టుకున్నానో అప్పటి నుంచి నా జీవితం అనేది ప్రశాంతత, నెమ్మది ఉంది. ఎందుకు అంటే సత్యం అనేది స్వతంత్రునిగా చేస్తుందని బైబిల్లో ఉంది. అందరికీ ఒక్కసారిగా గట్టలోకి వెళ్తే, నేను 2014 నుంచి 2016 వరకు నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాదులో ఒక విగ్రహారాధికుడిగానే ఉన్నాను. చేసిన నా ప్రతి చర్యలో విగ్రహారాధనతో చేశాను. నేను వినాయక చవితి చేసినప్పుడు కానీ, విగ్రహారాధన చేసినప్పుడు కానీ, ప్రతి విషయంలో నేను దేవునికి వ్యతిరేకమైన దిశలోనే ఉన్నాను. అయితే దేవుడి మహాకృపను బట్టి నన్ను అన్నిలో నుంచి ఆయన ఆకర్షించాడు. దేవుడు ఉన్నతమైన కృపలో తను పిలుచుకొని నాకు ఈ ధన్యతనిచ్చాడు. అయితే 2017 మార్చి 29వ తారీఖున రక్షణ పొందిన దినం. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన దినం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నా జన్మ, కర్మ, పాపములన్నిటిని విడిచిపెట్టి సజీవుడైన యేసుక్రీస్తు వారి బిడ్డగా నేను మార్చబడ్డాను. అయితే గతంలో నేను ఎన్నో గుడులు గోపురాలు తిరిగినప్పుడు నాకు ఎందుకు మనశ్శాంతి లేదు.
అయితే అవన్నీ నిజము కానీ దేవుళ్ళు తరతరాలుగా అజ్ఞాన అంధకారంలో మా పితరులు మొక్కిన వాటిని మొక్కుతున్నాను కానీ సత్య దేవుడు ఎవరు అని అన్వేషిస్తే నిజమైన దేవుడు ఒక యేసు ప్రభు మాత్రమే కనిపించాడు. సహజంగా విగ్రహారాధన చేసేటప్పుడు ఈ మామూలుగా ఎర్రమాలలు నల్లమాలలు వేసుకున్న భవానీ మాలలు అంటారు, అయ్యప్ప మాలలు అంటారు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఒక పాట పాడతారు. ఏ పాట? మట్టిని తెచ్చావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా అని. ఇది ఎక్కడ ఉంది అని వాళ్ళ జీవిత చరిత్రలు కనుక చూస్తే వారు ఎవ్వరు కూడా ఆ జీవిత చరిత్రను చేయరా. ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే నేల మట్టి నుంచి నరుని చేసి తన నాసికారంధ్రంలో జీవవాయువునగా జీవాత్మాయను అని ఆదికాండం 2:7 రాయబడింది. అక్కడి నుంచి నాకు దేవుడు అంటే విపరీతమైన నమ్మకం, విపరీతమైన విశ్వాసము, ధైర్యం కలిగింది. ఎందుకు? ప్రతి మనిషిలో కొన్ని తెలుసో తెలుకో పాపాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి, అతిక్రమాలు ఉంటాయి. అయితే అది ఏ దేవుడు కూడా చెప్పలా మమ్మల్ని నరకం నుంచి తప్పిస్తామని. కానీ దేవాది దేవుడైన యేసు ప్రభు వారు చెప్పారు, భేదము ఏమీ లేదు, అందరము పాపం చేసిన వారే, దేవుడిచ్చి ఉన్నత మహిమను పోగొట్టుకున్నారని. ఆ మహిమ పోగొట్టుకున్నారు. మరి ఆ మహిమ రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? ఆ మహిమ పొందుకోవాలంటే ఎవరి ద్వారా రావాలి? మన కొరకు ఏ పాపము ఎరుగని దేవుడు తన రక్తమును చిందించి తన ప్రాణమును పెట్టి మన పంచమహాపాతకాలు, మన పంచమహాదోషాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని, అరిషడ్ వర్గాలను జయించిన దేవుడై ఉండాలి. వాటినన్నిటిని అధిగమించిన దేవుడై ఉండాలి. అయితేనే మనల్ని కాపాడగలడు. కానీ మిగతా దేవుళ్ళని పిలువబడుతున్న 33,33,33,000 మంది, 333 మంది వీటన్నిటికీ బానిసలయ్యారు. దీనికి ఉదాహరణగా భగవద్గీత 9వ అధ్యాయం 32వ వచనంలో ఉంది, మనుషులందరూ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అందరూ పాపం చేశారని. మీకు డౌట్ ఉంటే భగవద్గీత 9వ అధ్యాయం 32వ వచనం చదవండి. దానికి తప్పు అయితే నిరూపించండి. అయితే దీనిని సాక్ష్యంగా తీసుకొని నేను దేవుని యొక్క ఉన్నత కృపలో వాడబడ్డానికి దేవుడు ఇచ్చాడు. నేను 2017 మార్చి 29వ తారీఖు బుధవారం, ఆ రోజు ఉగాది, కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. నేను విగ్రహారాధన చేశాను. నా కుటుంబం కూడా ఇప్పుడు అన్న జీవితంలో ఉంది. నా స్నేహితులు అన్న జీవితంలో ఉన్నారు. కానీ దేవుడు నన్ను అన్యుడిగా కాదు, నన్ను దేవుని బిడ్డగా మార్చాడు. యేసు ప్రభులో మీకు కనిపించినటువంటి ఆ ప్రత్యేకత ఏంటి? దేవునిలో పాపం అనేది లేదు. మిగతా మీరు మొక్కినంత మంది దేవి దేవతల పాపాలు ఉన్నాయి. వాళ్ళే ఒప్పుకున్నారు. మేము కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యానికి బానిసలయ్యామని వాళ్ళే ఒప్పుకున్నారు. మరి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు నన్ను ఎలా కాపాడగలరు? అందుకని నాకు దేవునిలో నచ్చిన ప్రత్యేకత యోహాను సువార్త 8:46 ఉంది, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? మరి ఆయన చిటిక వేసి సవాలుసినప్పుడు మరి ఎవరు స్థాపించారు? యూదులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, అన్యులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, విగ్రహారాధికులు కావచ్చు, ఇప్పటి వరకు ఏ మానవుడు కూడా నిరూపించలేకపోయాడు. అంతటి మహనీయుడు, అంతటి మహోన్నతుడు, మహాప్రభువు, లోక రక్షకుడు యేసుక్రీస్తు. ఆ దేవుడిని నమ్ముకొని నేను ఎంతో సంతోషంగా రక్షణ పొందిన దినం నుంచి ఈ రోజు వరకు ఇన్కేస్ నా ప్రతి విషయంలో కూడా దేవుడు కాపాడుకుంటూనే వచ్చాడు. నన్ను ట్రైన్ యాక్సిడెంట్ నుంచి కాపాడాడు నా ప్రభువు. రేపల్ల ప్యాసింజర్ అయినా ఉన్నా మీకు, డెల్టా ప్యాసింజర్ అంటారు దాన్ని. ఈ రేపల్ల ప్యాసింజర్ క్రాసింగ్ ఆగినప్పుడు నల్గొండ దగ్గర క్రాసింగ్ ఆగింది. ఈ నల్గొండ దగ్గర క్రాసింగ్ ఆగినప్పుడు నేను మామూలుగా కిందకి దిగి నుంచున్నా, ఒక ట్రాక్ దాటి అవతలకి వెళ్ళి. అప్పుడు ఏంటంటే పల్నాడు ఒకటి వస్తుంది, పల్నాడు ఎక్స్ప్రెస్. అది నాకు సమీపంగా ఇక్కడి నుంచి ఈ కెమెరా ఉన్నంత దూరంలో నుంచే అది దూసుకొని వెళ్ళింది. ఒక దేవదూత వచ్చి నన్ను ఎత్తినట్టుగా అక్కడి నుంచి ఎత్తుకొని నన్ను ఆ ట్రైన్ దగ్గర నుంచోబెట్టింది. లేదంటే ఈ రోజుకి నేను సజీవంగా ఉండేవాడిని కాదు. అలాగే హైదరాబాద్లో మైత్రివనంలో 3 సార్లు నాకు బస్సు యాక్సిడెంట్ మిస్ చేసి, దేవుడు మైత్రివనంలో సాధు స్టూడియో ఆపోజిట్. అయితే దేవుని ఉన్నతమైన కృపలో
నన్ను బలపరుచుకుంటూ కాపాడుకుంటూ నన్ను ఆయన ఒక కన్న బిడ్డలాగా, ఒక కన్న తండ్రి ఏ రీతిగా అయితే ఒక కన్న బిడ్డను కాపాడుకుంటాడో ఆయన అమూల్యమైన రెక్కల నీళ్ళలో కాపాడుకుంటున్నాడు. నన్ను మహోన్నతమైన ఆ దేవుడు ఎంతో విలువగా కాపాడుకుంటూ ఆయన అమూల్యమైన రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసి నన్ను కాపాడుకుంటున్నాడు. అన్న, ఈ ట్రైన్ యాక్సిడెంట్ నుంచి అలాగే 2-3 మరణ పరిస్థితుల నుంచి మిమ్మల్ని దేవుడు తప్పించాడు కదా. అవును. ఎందుకు తప్పించాడని మీరు అనుకుంటున్నారు? దేవుడు చిత్తం ఉంది, దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి. కానీ దేవుడు చిత్తం లేకపోతే, దేవుడు ప్రణాళిక లేకపోతే, ఒక వ్యక్తి నేను విన్నాను నైట్ నిద్రపోతే హార్ట్ అటాక్లో చనిపోయాడు. మరో వ్యక్తి వెళ్తానే పడిపోయి చనిపోయాడు. కానీ అంతటి పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుకున్నాడంటే ఇది పక్కాగా దేవుని చిత్తం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. దేవుని పని చేయాలని చెప్పని మీ పట్ల ఒక దేవుని సంకల్పంతో మిమ్మల్ని కాపాడుకున్నాను. అవును. నేను రక్షణ పొందిన దినం నుంచి పరిచర్యలోకి రావడం మొదలుపెట్టాను. పరిచర్య అంటే టెంట్ పరిచర్య. ఈ టెంట్ పరిచర్య అనేది ఈ పరిచర్యలో విలువైన పరిచర్య. విలువని ఎందుకంటానంటే పరిచర్య ముందు రోజు స్టార్ట్ అయింది, పరిచర్య లాస్ట్ రోజు దాకా ఉండింది. ఈ టెంట్ పరిచర్య చాలా మొద్దు పని. అయితే ఏ మనుషులు చూడాలని నేను చేయలేదు. మహోన్నతుడైన దేవుడే రహస్యమందున నీ తండ్రి చూడాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కానీ, నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు కానీ దేవుడు రహస్యమందున తండ్రి చూసి సంతోషపడాలి. నేను దేవుని సంతోషాన్ని వెతికాను, మనుషుల సంతోషాన్ని వెతకలేదు. ఎన్నో పరిచర్యలు, తండ్రి సన్నిధిలో ఎన్నో శాఖల పరిచర్యలు ఉన్నాయి కదా, మీరు ఆ టెంట్ పరిచర్యను ఎందుకు ఎంచుకున్నారు? దేవుడు అదే పరిచర్య ఇచ్చాడు నాకు. దేవుడు అదే పరిచర్యలో ఇచ్చి నన్ను వాడుకున్నాడు. దేవుని మహాకృపలో ఆ పరిచర్య ఏంటంటే చాలా విలువైన పరిచర్య. అంటే ఒకటని కాదు, ప్రతి పరిచర్య విలువైంది. కానీ టెంట్ పరిచర్య ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే పరిచర్య మొదటి రోజు స్టార్ట్ అయింది, పరిచర్య లాస్ట్ రోజు ముగిచ్చింది. అందరు అయిపోయిన తర్వాత అంతటి కృపనిచ్చిన దేవుడు పరిచర్య మొదలు చివరి పరిచర్య వరకు ఆశీర్వాద ప్రార్థన వరకు ఉండి అన్ని తీసి జాగ్రత్త చేసి వెళ్ళాలి ఇంటికి. అప్పుడు దేవుని కృపని చాలా వరకు దేవుడి మహాకృపను బట్టి నిజంగా ఈ విలువలేని బ్రతుకుని ఆయన ఎంతో విలువతో ఎన్నో మందిరాల ప్రతిష్టకు మమ్మల్ని వాడుకున్నాడు. ఎక్కడెక్కడంటే దాదాపుగా 35 మందిరాల దగ్గర ప్రతిష్టకు మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన పరిచర్యలో వాడుకున్నాడు, సువార్తలో వాడుకున్నాడు, ప్రార్థనలో వాడుకున్నాడు, విజ్ఞాపనలో వాడుకున్నాడు. అన్ని మహాకృపలు. అది అన్న, ఎప్పుడన్నా మీరు దేవుని మీద శనిగారా? ఎందుకు ప్రభువా అందరు మనుషుల్ని బాగా పుట్టించావు కదా, ఎందుకు నా రూపాన్ని ఎట్లా పుట్టించాను? ఎప్పుడైనా మీ రూపాన్ని గురించి మీరు బాధపడ్డారా? లోకంలో ఉన్నప్పుడు అలా బాధ ఉండేది, కానీ నిజమైన దేవుని ఎరిగిన తర్వాత ఆ బాధ లేదు. ఎందుకు పోయింది ఆ బాధ? దేవుడు చెప్పాడు, ఒక మనిషి చావు పుట్టుకలు దేవుని మహిమలో ఉండింది. అది ఒక మనిషి ఎలా ఉండాలో అనేది అది దేవుని చిత్తంలో ఉండింది. అది మంచిదన్నా. నెక్స్ట్ అంటే ఇప్పటిదాకా మీరు దేవుని పరిచర్యలు నమ్మకంగా కొనసాగారు. ఇక్కడ నుంచి మీరు ఏ విధంగా ముందుకు కొనసాగిపోబోతున్నారు? దేవుని మహా ఉన్నతమైన కృపలో చాలా ప్రణాళికలు ఉన్నాయి. ప్రణాళిక ఆయన చిత్తంలో కొన్ని సంకల్పాలు చేసుకున్నాను దేవుని సత్య సువార్త కొరకు. అది ఇక్కడే కాదు, ఉత్తర భారతదేశం వైపు వెళ్ళాలని. ఉత్తర భారతదేశంలో వాళ్ళు కూడా మన జనులే. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని తెలుగు టెక్స్ట్ బుక్లో రాయబడి ఉండింది. ఆ ప్రతిజ్ఞ చదివినప్పుడు అలా మన దేవుని బిడ్డలు నశించిపోతున్నాడు. తాగుడు ద్వారా, వ్యభిచారం ద్వారా, మాంత్రికత్వం ద్వారా, అహిక విచారాల ద్వారా ఎన్నో రకాలుగా వాడు అజ్ఞాన అంధకారంలో ఉండి కన్న తల్లిదండ్రుల్ని బాధపెడుతూ ఎందరినో మోసాలు చేస్తూ బాధలు చేస్తూ ఒక దేవుని దగ్గర మాత్రమే రక్షణ ఉంది. సరే, యేసుప్రభు కాదన్నారు. యేసుప్రభుకు మించిన దేవుడు ఎవరైనా చూపించండి. యేసుప్రభుని మించిన దేవుడు, యేసుప్రభు లాగున్న పరిశుద్ధుడు, యేసుప్రభు లాగా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన కొరకు సిలువ, మన అందరి కొరకు సిలువ ఎక్కిన దేవుడిని చూపించండి. ఎవరు లేరు. ఈ లోకంలో 33,33,333 మంది ఉన్నా వాళ్ళలో ఒక్కళ్ళు కూడా పరిశుద్ధులు అనేవాడు లేరు. వాళ్ళే సాక్షాత్తు వాళ్ళే ఒప్పుకున్నారు మేము పాపం చేశామని. మరి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు వాళ్ళని ఎలా వెంబడించి మనం మోక్షానికి ఎలా చేరతాం? ఒక యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం మోక్షానికి చేరగలం.
తర్వాత ఇప్పుడు షాలేం రాజు గారు మళ్ళీ స్టేజీ మీద పిలిచి మీ గురించి ఆ విధంగా మాట్లాడటం మీకు ఏ విధంగా అనిపిస్తా ఉంది? అంతా దేవుని ఉన్నతమైన కృపది. అసలు అనుకున్నారా అట్లా అన్నయ్య పిలిచాడు మిమ్మల్ని? అస్సలు ఎప్పుడు కూడా అనుకోలేదు, నేను ఏ రోజు కూడా అనుకోలే. అసలు నేను పరిచయం చేస్తున్నా, నా పని నేను చేసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం, ప్రార్థన చేసుకోవడమే. ఏ గుర్తింపు ఆశించలేదు అస్సలు. దేవుడు నాకు ఈ గుర్తింపు ఇస్తాడని ఏ రోజు కూడా ఆశించలేదు. అది కూడా ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అది తర్వాత వేల మందికి మీరు పరిచయం అయ్యారు, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే అది దేవుని యొక్క ఉన్నతమైన కృప. ఏంటంటే దేవుని మహిమ, ఆయన మహిమ కొరకు ఆయన ఎక్కడ ఉంచినా దాన్ని సంతోషంగా నేను స్వీకరిస్తాను. అది తర్వాత మంచిదన్న. ఇప్పుడు దాకా అంటే ఆ టెంట్ వేసేటువంటి పరిచర్య ఈ విధంగా కాకుండా మీరు రక్షణలో నడిపించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? దాదాపుగా నేను ప్రత్యక్షంగా నడిపించిన వ్యక్తులు అయితే ఒక 10 నుంచి 15 మంది లోపు ఉంటారు. మామూలుగా ఇప్పుడు దైవజనులు పరిశుద్ధాత్మ ప్రేరణలో సత్య దర్శనం అనే బుక్ రాశారు. ఆ బుక్ అనేక సుమారుగా ఒక 200 మంది నాకు పంచుంటారు, 200-300 మంది దాకా. వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే నాకు తెలియదు. అది దేవుడే సాక్షి. అది మంచిదన్న. దేవుని పరిచయంలో ముందుకు కొనసాగిపోతా ఉన్నారు. మీ సాక్ష్యాన్ని బట్టి, మీరు ఇటు రీతిగా దేవునిలో ముందుకు కొనసాగిపోతున్న మీ ఆసక్తిని బట్టి అనేక మంది ప్రభువుని తెలుసుకోవాలని, సత్యాన్ని వెంబడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాక్షించినందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. మరొక మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో మీ అందరికీ, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకి ఒకటే, దేవుని నీతిని రాజ్యమును వెతకండి, ఏ గుర్తింపును ఆశించవద్దు. దేవుడు నిన్ను ఏ సేవలో అయితే పిలిచాడో ఆ సేవకి నీవు మోసే వలె నమ్మకస్తుడిగా ఉండు. మోసేలాగా నువ్వు ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటే దేవుడు తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నీ కష్టంలో ఆయన ఉన్నాడు, నీ సుఖంలో ఆయన ఉన్నాడు, నీ బాధలో ఆయన ఉన్నాడు, నీ ప్రతి సమస్త విషయాల్లో ఆయన ఉన్నాడు. నిన్ను నిశ్చయముగా ఆయన విడువడు, ఎడబాయాడు. ఆయన కృపలో అందరూ వాడబడాలని కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. సహోదరుల్ని ఈ ఛానల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి సమయం ఉండగానే దేవుని కొరకు మనం ఏదైనా చేయాలి. అవును, మనకి డబ్బు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుడే ఆరోగ్యం ఇస్తాడు, దేవుడే బలం ఇస్తాడు, మనల్ని బలపరుస్తాడు. దేవుని కొరకు ముందుకు కొనసాగిపోయి కనీసం ఒక్క ఆత్మనైనా సరే మనం నరకు నుంచి కాపాడితే ఆ దీవెన మనం తరతరాలు మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు పొందుతారు కనుక దేవుని పరిచర్యలో అన్న ఏ విధంగా అయితే ముందుకు కొనసాగిపోతా ఉన్నాడో, తన ఆసక్తిని బట్టి, తన యొక్క సాక్ష్యాన్ని బట్టి మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మీరు కూడా దేవుని పరిచర్య చేయండి, దేవుని కొరకు నమ్మకంగా దేవునికి సాక్షులుగా ఉండాల్సిందని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని చూసిన మీ అందరికీ నా హృదయపూర్వక మరొక మాట బ్రదరు, ఈ మధ్య చాలా మంది మతోన్మాదులు కొంతమందిని డబ్బులు ఇచ్చి ఇలా సాక్ష్యాలు చెప్పిస్తున్నారు, ఆ డబ్బులు ప్రేరణ ఇచ్చి సాక్ష్యాలు చెప్పిస్తున్నారు అని చెప్పి నేను కొన్ని యూట్యూబ్ ద్వారా, కొన్ని సహోదరుల ద్వారా విన్నాను. ఏ ఒక్కరు కూడా నిజమైన దేవుణ్ణి నమ్మి విశ్వసించిన వాళ్ళు ఇచ్చే చిల్లర డబ్బుకి ఎవ్వరు ఆశపడరు. నీకు ఆశీర్వాదం కొనువై ఉందా అయితే ఒక పని చేయండి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, హిందువైనా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, నామకాలం క్రైస్తవులైనా, జైనులైనా, బౌద్ధులైనా, స్త్రీలు, పురుషులు, పసిబిడ్డలు, యవనులు, వృద్ధులు, ఇజ్రాలు ఎవరైనా కావచ్చు. ఒక సూత్రము బైబిల్లో రేయి మొదటి జామున నుండి రేయి 2వ జామున, రేయి 3వ జామున రాయబడింది. అప్పుడు లేచి మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఎట్టి బట్టి ప్రార్థన చేయండి. కరోనా కాలంలో పోషించిన దేవుడు ఈ కాలంలో నిన్ను నిశ్చయముగా పోషిస్తాడు. ఏ ఒక్కరు ఇచ్చే డబ్బుల కోసం, చిల్లర పెంకుల కోసం ఆశపడవద్దు. దేవుడు ఇచ్చే నీతిని, రాజ్యమును, ఆయన ఇచ్చే ఉన్నత మహిమ కొరకు మీరు పాటుపడండి. సమస్త విషయాల్లో యేసుక్రీస్తు నామములో దీవించబడతారు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.